జై శ్రీరామ్ అందరికి. అయితే 3 నెలల రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇకపోతే అది రాష్ట్రాల్లో అమలు చేయాలా లేదా అనేసి రాష్ట్రాల మీద ఉంటుంది. అయితే ఇది అమలు చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి చూడండి. అంటే నేను అనేది ఏంటంటే ఈ 3 నెలలకు ఒకసారి ఇవ్వడం మంచిగా ఉందా? 3 నెలలకు ఇస్తేనే గుద్దుకుంటూ నెలకు ఇస్తే సాఫీగా ఉండు. ఎప్పుడప్పుడు వండుకొని తింటాం. అన్ని ఒకనాడు మీద పోసుకోం కదా. ఎట్టుంది ప్రభుత్వం మార్పు అన్నారు? మార్పు ఇవ్వదు, మంచిగానే ఉంది. మార్పు మా చెప్తా మేము కొట్టుకున్నట్టే ఉంది, ఏం లేదు లాభం. ఎందుకట్లా? మరి ఇప్పుడు ఏంది సన్న బియ్యం 3 నెలలకు ఆ సన్న బియ్యము ఇవే దొడ్డు బియ్యం మిల్లులో పోసి ఇస్తుండు మాకు పంట పండించి మేము కూడా చూసినాం. ఇవి చూసినారు కదా. నేను దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే కోరుతున్నా, మీరు 3 నెలల రేషన్ ఇవ్వడం వల్ల అక్కడ సర్వర్లు మొరాయించడం వల్ల చాలా మటుకు ప్రజలు పొద్దున తెల్లారిగట్ల 5:30కు 6 గంటలకు వచ్చి లైన్ల నించున్నా వాళ్లకు రేషన్ అనేది దొరకలేదు. మీరు ఇచ్చే దొడ్డు బియ్యం అంటే సన్న బియ్యం అని మీరు చెప్తున్నారు, కానీ అవి మీరు కటింగ్ చేసో పాలిష్ చేసో దొడ్డు బియ్యం ఇస్తారు. అవైనా కానీ నెల ఇవ్వండి, వాళ్ళకి ఇంత ఇబ్బంది కాదు. ఎందుకంటే వాళ్లకు రెక్కాతే కానీ దుఃఖారని జీవితాలు. ఒక్కోసారి ఈ డిసిజన్ మీద మీరు ఇంకోసారి ఆలోచించి నెల ఎట్లా ఇస్తున్నారో ప్రతిసారి అట్లనే ఇవ్వాలని కోరుతున్నా. జై హింద్.